జ్వరం వచ్చినప్పుడు చూస్తారు కదా, చూస్తే 43 ఉంటుంది. అంటే ఏంటి? ఒక బతుకున్నటువంటి మనిషికున్నటువంటి వేడే ఎప్పటికి కూడా ఆ యొక్క వస్త్రానికి ఉంటూ ఉంది. అదేవిధంగా ఆ యొక్క వస్త్రం మీద మరియ తల్లి నక్షత్రాలు ఉంటాయి. అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా సమయం పడుద్ది. ఆ నక్షత్రాలన్నీ కూడా ఆ రోజు శాస్త్రవేత్తలు కనుగొంది ఆకాశంలో ఏ విధంగా అయితే కనపడ్డాయో ఆ రాత్రి నక్షత్రాలు, అదే నక్షత్రాలు మరియ తల్లి మీద ఉంటాయి. అదేవిధంగా మరియ తల్లి దర్శన గ్రంథంలో 12వ అధ్యాయంలో ఏ విధంగా అయితే చదవవసరం లేదు, ఏ విధంగా అయితే అపోస్తులు యోహాను చెప్తాడో ఆమె సూర్యుడిని తన వస్త్రాలుగా ధరించింది, చంద్రుడి మీద ఉందన్నాడో అదేవిధంగా మరియ తల్లి కనబడుతూ ఉంటుంది. తర్వాత ఆ యొక్క అద్భుతాన్ని చూసి అందరూ కూడా మోకరిస్తే ఈరోజు కూడా అది అక్కడే ఉంది మెక్సికోలో. మరియ తల్లి ఎప్పుడు కనపడింది తెలుసా ఆయనకి? 1531వ సంవత్సరంలో. ఇన్ని శతాబ్దాలు గడిచినా, సుమారు 600 సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పటికి వెళ్ళి మీరు దాని మీద చేయి పెడితే వేడిగానే ఉంటుంది. ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు దాని గురించి కనుక్కోవడానికి, కానీ ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకని? అది దేవుడి శక్తి. కాబట్టి ప్రియ విశ్వాసులారా, నేను చెప్పినటువంటి ఇక నార వస్త్రం కూడా ప్రభువు ఉత్థానమయ్యాడని చెప్పేసి ఆయన అపోస్తులు కనబడమే కాదు, ఈరోజు కూడా మన మధ్య చూపించడానికి ఆ యొక్క వస్త్రాన్ని తిరుసభలో ప్రభు విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి ప్రభు ఏ విధంగా ఉత్థానమయ్యాడు? సమాధి నుంచి ఏ శరీరంతో అయితే మరియ తల్లికి పుట్టాడో అదే శరీరంతో ప్రభు ఉత్థానమయ్యాడు. ప్రభు ఉత్థానం ద్వారా మనకి ఏమని చెప్తూ ఉన్నాడు? దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నీ ఆత్మను ఒక్కదాన్నే ప్రేమిస్తల్లా, దేవుడు నీ ఆత్మని చాలాసార్లు అనుకుంటూ ఉంటారు ఇతర మతాల్లో, ఏమని? దేవుడు మన ఆత్మను మాత్రమే ప్రేమిస్తున్నాడని. కానీ యేసుప్రభు మనకి ఏం చెప్తూ ఉన్నాడు? దేవుడు నీ ఆత్మనే కాదు, నీ శరీరాన్ని, నీవంతటిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే యేసుప్రభు ఏమంటాడు? నీకున్నటువంటి తల వెంట్రుకలు కూడా లెక్క పెట్టబడినాయని చెప్తున్నాడు. ఎందుకని? దేవుడు ఒక తల్లికి తన బిడ్డ అన్నీ ముఖ్యమే కదా, కాళ్ళు, చేతులు, జుట్టు, వేళ్ళు అన్నీ కూడా ముఖ్యమే. అదేవిధంగా యేసుప్రభు ఉత్థానం ద్వారా ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇదిగో నువ్వు మరణించినా కానీ నేను నిన్ను పూర్తిగా మళ్ళా నా దగ్గరికి తీసుకుంటాను. నువ్వు ముదుసలోడు అయిపోవచ్చు, పళ్ళు రాలిపోవచ్చు, జుట్టు రాలిపోవచ్చు, కానీ నేను నా దగ్గరికి తీసుకున్నప్పుడు నేను ఏ విధంగా తీసుకుంటాను? పూర్తి శక్తితో, దేవుడి యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తితో నేను తీసుకుంటానని ప్రభు చెప్తున్నాడు. ఎవరంటలా, నేను ఆఫ్ చేసేయడమే బెటర్. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. విశ్వాసంగా అని చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును